తెలుగు చిత్రసీమలో అగ్ర కథానాయకులను వరుస గాయాలు తీవ్రంగా వేధిస్తున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవలే వేరువేరు షూటింగుల్లో ప్రమాదవశాత్తు గాయపడడంతో వైద్యుల సూచన మేరకు సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. సినిమాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా గడిచిన కొన్ని రోజులుగా ఆయన్ని వేధిస్తున్న కుడి చేతి మణికట్టు సమస్యను కోయంబత్తూరులోని ప్రఖ్యాత గంగా హాస్పిటల్ వైద్యుల శస్త్రచికిత్సను సోమవారం విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగా ఉందని, నిపుణుల పర్యవేక్షణలో వేగంగా కోలుకుంటున్నారని వైద్య వర్గాలు వెల్లడించాయి. గతంలో మెగాస్టార్ చిరంజీవి గారికి క్లిష్టమైన వెన్నెముక ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎస్ రాజశేఖరన్ ఈ సర్జరీకి నేతృత్వం వహించారు. వీరితో పాటు అమెరికాలోని మయామి నుంచి ప్రముఖ హ్యాండ్ అండ్ రిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ అల్హోండ్రా బాడియాను ప్రత్యేకంగా కోయంబత్తూరుకు ఆహ్వానించారు. డాక్టర్ రాజశేఖరన్, డాక్టర్ బాడియా, డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ్లతో కూడిన స్పెషల్ టీం ఈ ఆపరేషన్ను పూర్తి చేసింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సెట్స్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు రామ్ చరణ్. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, కష్టతరమైన ఫైట్ సీక్వెన్స్ల చిత్రీకరణ సమయంలో రిస్క్ తీసుకోవడం వల్లే ఇలాంటి గాయాల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ హీరోలు కోలుకునే ఈ విరామ సమయంలోనే ఆయా చిత్ర బృందాలు ప్రీ ప్రొడక్షన్, సాంకేతిక పనులపై దృష్టి సారించాయి. తమ అభిమాన కథానాయకులు త్వరగా కోలుకోవాలని, మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో షూటింగ్లలో పాల్గొనాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.